లేదా నేను ఎవరు, శరీరమా ఆత్మ అని మనం ఆలోచిస్తే మరి యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యమును మనము ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యములో దానియేలు గ్రంథంలో నుంచి మనము 7వ అధ్యాయాన్ని మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. ప్రేమైన దేవుని వారలారా, ఇంతకీ దానియేలు అనేటువంటి వ్యక్తి ఎవరు? దానియేలు అనే నేను నా దేహములో. ఇంతకీ నేను అనేటువంటి వ్యక్తి దేహమా ఆత్మ అని మనం ఆలోచిస్తే దానియేలు అనే నేను నా దేహములో అంటున్నాడు కనుక ఇప్పుడు నేను అనే వ్యక్తి ఎవరు? ఆత్మ. ఇంతకీ పేరు పెట్టింది ఎవరికి? దానియేలు అనేటువంటి వ్యక్తికి ఆత్మకే పేరు పెట్టారు, కానీ శరీరానికి పేరు పెట్టినారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఇంతకీ దానియేలు అనే వ్యక్తి శరీరమా ఆత్మ అని మనం ఆలోచిస్తే దానియేలు అనే నేను నా దేహములో అంటున్నాడు కనుక ఇంతకీ